యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసియున్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసియున్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసియున్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరస పానము చేయువారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసియున్నవి, నా అంజూరపు చెట్లను తిత్తినీయులుగా కొరికియున్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయెను. పెనిమిటి పోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను. క్రొత్త ద్రాక్షరసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేదెగాండ్లారా సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లనియు వాడిపోయినవి. నరులకు సంతోషమేమియూ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయు వారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేతలేక పశువులు బహుగా మోలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవుచున్నవి. అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. రెండవ అధ్యాయము. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదెను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి ఎడారి వలె పాడాయెను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరుగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందుచు అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి.
శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. పట్టణముల నఖముఖాల పరుగెత్తుచున్నవి. గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలును గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నిన్నటికిని సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందక యుందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరచెదను.
యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. 3వ అధ్యాయము. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తీసుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షరసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంతం వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి. యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించెదను. ఇదిగో, మీరు చేసిన దానిని మీ నెత్తి మీదికి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి. యుద్ధము ప్రతిష్ఠించుడి. బలాఢ్యులను రేపుడి. యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి. మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి. గానుగ నిండియున్నది, తొట్లు పొర్లిపారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయెను. మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి. నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అన్యజనుల మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయలో తడుపును. ఐగుప్తీయులను ఎదోమీయులను యూదావారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు. తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును.